టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ముదుమ్మారం లేపగా సినిమా 4వ రోజు సంక్రాంతి పండుగ హాలిడే అడ్వాంటేజ్ తో ఓ రేంజ్ లో అంచనాలన్నింటినీ మించిపోతూ ఊచకొత్త కోసింది తెలుగు రాష్ట్రాలలో. దాంతో తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకుంది సినిమా 4వ రోజున. అలాగే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ తో పోటీ పడుతూ కలెక్షన్ల పరంగా ఊచకోత కోసింది ఈ సినిమా. ఏకంగా ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ మించిపోతూ 15.53 కోట్ల రేంజ్ లో షేర్ మార్కుల సినిమా బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు తెలుగు రాష్ట్రాలలో అందుకుని ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ఫస్ట్ ప్లేస్ లో పుష్ప 2 సినిమా 27.86 కోట్ల షేర్ అందుకోగా, రెండవ ప్లేస్ లో కల్కి మూవీ 25.84 కోట్ల షేర్ అందుకుంది. మూడో ప్లేస్ లో సలార్ 18.05 కోట్ల షేర్ అందుకుంటే, నాలుగో ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 17.73 కోట్ల షేర్ అందుకుంది. ఇక ఇప్పుడు 5వ ప్లేస్ లోకి మనశంకర వరప్రసాద్ గారు సినిమా 15.53 కోట్ల షేర్ తో ఎంటర్ అవ్వగా, తర్వాత బాహుబలి 2 14.65 కోట్ల షేర్ తో, ఓజీ మూవీ 12.96 కోట్ల షేర్ తో, సర్కారు వారి పాట 12.06 కోట్ల షేర్ తో, సంక్రాంతికి వస్తున్నాం 11.91 కోట్ల షేర్ తో, అల వైకుంఠపురంలో 11.56 కోట్ల షేర్ తో, వాల్తేరు వీరయ్య 11.42 కోట్ల షేర్ తో మిగిలిన ప్లేస్లలో నిలిచాయి. ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ మించిపోయే విధంగా కలెక్షన్ల పరంగా మాస్ ఊచకోత కోసిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తే కలెక్షన్ల పరంగా లాంగ్ రన్ లో మరిన్ని అద్భుతాలను సృష్టించడానికి అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి సినిమా మిగిలిన రన్ లో కలెక్షన్ల పరంగా ఇంకా ఎలాంటి జోరును చూపించగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.